వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఇదివరకు మనము చిన్న చిన్న కొట్లలో చూస్తాం, అప్పు అడుగువాడు గాడిద, అప్పు ఇవ్వబడదు. ఇవి రెండు చూసిన గుర్తుంది నాకు. కానీ ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. అప్పు రేపు, అప్పు అప్పు రేపా? రేపు. రేపు అడగండానా? ఆ, ఇది చూడలా నేను. అప్పు రేపు కూడా. కానీ ఇప్పుడు అసలు అది చాలా వెరీ కామన్ ఇష్యూ అయిపోయింది. డబ్బులు ఉండనివ్వండి, ఉండనీకపోనివ్వండి, అప్పు చేసుకొనైనా మన అవసరాలు తీర్చేసుకుంటున్నాం. కొంచెం ఏదైనా ఇబ్బంది వేస్తే అటు ఇటు అయిపోతున్నాం. అలాంటిది ఎక్కువ చూడట్లేదా రమ్మగారు? అంటే చూస్తున్నాం గాడ్జెట్స్ కానీ- కోసం కావచ్చు, అవసరాల కోసం కావచ్చు, స్పీడ్ అయిపోయింది. ఇదివరకు భయపడేవారు అప్పు తీసుకోవాలి అంటే, ఆ కాన్సెప్టే లేదు. అప్పు అంటే వడ్డీ రూపంలో ఇచ్చేవాళ్ళు కూడా ఎక్కువైపోయారు కదండి. అవును, కదా వాళ్ళు కాదు బ్యాంకులు. మరి. బ్యాంకులు తెల్లారు లేస్తే మీకు అది వస్తుంది, మీకు ఇది వస్తుంది, మాదేమో ఈజీగా 10 లక్షల లోన్ తీసుకోండి, 10 లక్షలు తీసుకోండి, మీతో వడ్డీ అక్కర్లేదు. మీకు తెలుసా, మనకి అకౌంట్ ఉండక్కర్లేదు ఆ బ్యాంకులో. అక్కర్లేదు. నేను అడుగుతా, ఒక కమ్మనమ్మా అసలు నా పేరు మీద మీకు అకౌంట్ ఉందా మీ బ్యాంకులోని? లేదు మేడం. మరి నువ్వు ఎట్లా ఇస్తావే తల్లి, నాకు ట్రాన్సాక్షనే తెలియకుండా? మన సంగతులు తెలుసు వాళ్ళకి, తెలిసిపోతాయేమో తెలుసుకుంటున్నారు. బహుశా. తెలుసుకుంటారు. ఇప్పుడు బ్యాంకులు ఇస్తున్నాయి. ఇప్పుడు అప్పు చేయటము తప్పు కాదు, ఇవ్వటము తప్పు కాదు జయ. అప్పు ఇవ్వాలి, అప్పు చెయ్యాలి కూడా. అప్పు ఈనాటిదే. వెంకటేశ్వర స్వామి తీసుకున్నాడు అప్పు పెళ్లి చేసుకోవడానికి కలియుగారంభంలోనే. అప్పులు చేయకుండా కుదరదే, అవసరాలకు చేయాల్సి వస్తుంది. అవును. తీర్చగలిగే కెపాసిటీ ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఇవాళ రేపు ఈ కాల్ మనీ అవన్నీ ఎలా వచ్చినాయి, ఫోన్ చేసి కావాలా 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 అని వెంటపడ్డాం. వీళ్ళకి ఏదైనా అత్యవసరం వస్తే అది పెద్ద వడ్డీ అని ఆలోచించకుండా తీసుకోవటం, అక్కడి నుంచి వాడు పీడించడం, వాడు బూతులు తిట్టడం, వాడు అసహ్యంగా మాట్లాడటం, నువ్వురా నేను వస్తా ఇదే పిచ్చవాగుళ్ళు బాగడం, వీళ్ళు ఏదో చేసేసుకోవటం, అవి చూస్తున్నాం. అలా కాకుండా గుంభనగా చక్కగా హోమ్ లోన్ తీసుకుని, వెహికల్ లోన్ తీసుకుని, దేనికైనా పిల్లల ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని తీర్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? కోట్లలో పర్సంటేజ్ ఎక్కువ ఉంది. కోట్లలో ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని పిల్లాడు ఉన్నాడే, అసలు లోన్ తీసుకోకుండా ఏ పని అవ్వట్లేదు రమ్మగారు. మరి లోన్ అంటే ఏమిటి? అప్పు. అంతేగా. అంతేనా? అప్పు అంటే అదేమిటో తప్పు. లోన్ అంటే అది క్లాస్. హ్యాండ్ లోన్స్ తీసుకోకుండా ఇల్లు కట్టలేము మనం. అవును, ఇల్లు కట్టలేము, అవును, స్థలాలు కొనుక్కోలేము, పిల్లల పెళ్ళిళ్ళు చేయలేము. అవును. ఎంతో కొంత మన కజిన్స్లోనే ఎవరెవరిదో 50 ఇవ్వు, 1 లక్ష ఇవ్వు, 2 లక్షలు ఇవ్వు, ఇది అయ్యాక ఇస్తాం, అదేదో అది వచ్చాక ఇస్తాం, చేస్తాం. తప్పు ఎందుకు అవుతుంది? ఇది అవును, తప్పు కాదు. కాకపోతే మనకి రాబడి ఉందా లేదా, దానికి తగ్గట్టు రాబడి ఉండటం, మనం కట్టగలగటం. అవసరాల కోసం అప్పులు చేయొచ్చు, ఆడంబరాల కోసం అప్పు చేస్తే కష్టం. నువ్వు దేనికోసం అప్పు చేస్తున్నావు, దేనికోసం అప్పిస్తున్నావు, ఇచ్చేది పక్క పెట్టు. ఇచ్చేవాడు వాడి ఇష్టం. మనం తీసుకునే వాళ్ళలోనే ఉన్నాం, మనం ఇచ్చే వాళ్ళల్లో లేం కదా. అస్సలు తీసుకోవటం ఎలా తీసుకోవచ్చు? ఓ ఇల్లు కొందాం అనుకున్నావు, అదో 50 లక్షలు అనుకో. 50 లక్షలకి ఇల్లు ఉన్నాయో లేదో అసలు ఇప్పుడు. ఉన్నాయి, చిన్న సైజు ఊరవతల చిన్న ఊళ్ళల్లో టౌన్స్లో దొరుకుతాయి. 50, నీ దగ్గర ఒక 15 ఉంది, ఓ 20 ఉంది, ఓ 20కో ఎంతకో లోన్ కూడా పెట్టావు. ఇంకొక 8, 7, 6, 4 తక్కువైంది, దీనికి వెళ్ళచ్చు. వాడి లోన్ తో పాటుగా అప్పు కూడా వెళ్ళొచ్చు. చిన్న అమౌంట్. లోన్ అంతా అప్పు కాదు, లోన్ స్లోగా తీర్చేది. నెల నెల ఈఎంఐతో తీర్చుకుంటూ ఉంటావు. అప్పు కొంచెం తొందరగా తీర్చవలసింది. అవును. దానికి నువ్వేం చేయొచ్చు? ఇంకేదైనా రాబడి ఇంకోటి చూసుకుంటే ఈ 6-7 లక్షలది, లేదా దీంతో పాటే దీనికి నీకు కూడా ఇస్తానని ఫ్రెండ్స్ దగ్గర చుట్టాల దగ్గర తెచ్చుకుంటావు. కానీ నీ దగ్గర 1 లక్ష ఉంటే నువ్వు 50 లక్షలకి ఏం చేసి అప్పులు చేయకూడదు, ఇది చేయకూడదు. నీ దగ్గర సైట్ ఉంది, స్థలం ఉంది, ఇల్లు కట్టుకోవటానికి అప్పు, ఏవో కొంచెం సింపుల్గా కట్టుకుని మెల్లిగా అప్పులు తీర్చుకోవచ్చు. ఇవన్నీ అందరూ చేస్తారు. ఈ ప్లానింగ్ జనరల్గా ఉండేది చేయ. ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే, క్రెడిట్ కార్డులు, సామాన్లు కొనేసుకోవడం, గ్యాడ్జెట్స్ కోసం. ఆవిడెవరో పిల్లని అమ్మేశారట ఐఫోన్ కోసం. ఆ మధ్య న్యూస్లో చూసాం, కూతురు నమ్మేసింది అమ్మాయి ఐఫోన్ కోసం. ఏమిటి ఐఫోన్లు అయితే చచ్చిపోతారా? నాకు అర్థమే కాదు. ఏమో మరి ఫోన్లు కూడా ఏంటో, ఇంకా ఐఫోన్, ఇంకా ఆ తర్వాత అది ఎందుకు పనికిరాదు ఆ పాత ఫోన్ అస్సలు. పైగా మనకి అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇప్పుడు ఆఫర్లు విపరీతారు. అందులో లో కాస్ట్ ఈఎంఐలు, ఇంట్రెస్ట్ తక్కువని ఇంకా కొనిపించడానికే వాళ్ళు చూస్తారు. ఎప్పుడూ కూడా మన శక్తిని మించి వద్దు. ఐడియా ఖర్చు పెట్టకూడదు, ఐడియాలజీ కూడా మన శక్తి. ఇప్పుడు నాది మామూలు ఉద్యోగం, నాకు 30,000 వస్తుంది, నాకు 1,00,000 రూపాయల ఫోన్ అవసరమా?
అదే ఆలోచించుకోవాలి. నా జీతానికి 3 ఉండేదే అవసరమా? మనం ఎంతమందిని చూస్తున్నాం జయ? చాలా మందిని చూస్తున్నాం రమ్మ గారు. కొనేసుకుంటున్నారు పిల్లలు. వెరీ ఆ కామన్. ఫోన్లో ఎలా ఉన్నాయంటే ప్రజల్లో అదొక గొప్ప కింద ఉంది. నువ్వు ఎంత సెటిల్ అయ్యావు, నువ్వు ఎంత ఫ్లరిష్ అయ్యావు, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు కాదు, నువ్వు ఎలాంటి బ్రాండ్ వేసుకున్నావు, నువ్వు ఎలాంటి ఫోన్ పట్టుకున్నావు, అదేగా ఉంది. ఏమిటి ఎందుకని? అవును. ఇప్పుడు సమాజం ఈ రకంగా ఆలోచనలో ఉన్నప్పుడు ముందు యూత్ ఉన్నారు ఇట్లా. యూత్ వల్ల ఇలాంటి ఐడియాలు వెంటనే వీడు క్రెడిట్ కార్డులు అయితే ఫ్రెండ్ క్రెడిట్ కార్డు మీదైనా తీసుకుంటాడు. తనకు ఉండక్కర్లేదు. ఫ్రెండ్స్ క్రెడిట్ కార్డుల మీద కూడా తీసుకోవచ్చు. క్రెడిట్ కార్డులు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎంత కేర్ఫుల్గా ఉండాల్సింది, ఒక పదునైన కత్తి. అవును. దాన్ని జాగ్రత్తగా ఉల్లిపాయ కోసుకోవాలి, టమాటా కోసుకోవాలి, అరటిపండు కూడా కావాలంటే కట్ చేసుకోవచ్చు. పేక్ కోసుకుంటావంటే ఎట్లా కుదురుతుంది? పీకలు కోసుకోకూడదు కదా. పేక్ కాదు, పోనీ ముక్కు చెవులు అవి దరుక్కుంటావా? వేలు కోసలు అవి కూడా దరుక్కోంగా. పేకేగా, పేక్ అంటే మరీ పెద్దది అనుకో. పోనీ వేలు కట్ చేసుకుంటావా? మంచి పదునైన చాకు, దీంతో వేలు కోసుకుందాం అనుకుంటావు నువ్వు. అవును అవును. అలా చేసుకుంటున్నాం ఇప్పుడు. సరిగ్గా ఆలోచించి చేయండి. అప్పు తీసుకోవటం తప్పేం కాదు. ఇప్పుడు సమాజపు పోకడ కూడా అదే. అదే ఇప్పుడు హౌసింగ్ లోన్లు జయా, నువ్వు పుట్టక ముందు నుంచి స్టార్ట్ అయినాయి కదా. అంతేగా రమ్మగారు. అవునా కాదా? హౌసింగ్ లోన్ బ్యాంకులు ఇవ్వటం, ఉద్యోగస్తులకి లోన్లు ఇవ్వటం. భార్యాభర్త ఇద్దరు ఉద్యోగాలు అయితే చెరుకో ఇల్లు కొనుక్కోవచ్చు. మళ్ళీ ఒకటి కొనుక్కున్నాక టాపప్ లోన్ వస్తుంది. మేము ఇన్నోవా కొన్నామా, టాపప్ లోన్. ఇంకో కారు కొనుక్కోండి. ఎందుకు దాన్ని నడపలేక వస్తున్నాం అనుకుంటాం మేము. వారానికి ఒకసారి కూడా దాని అవకాశం రావట్లేదు. ఎందుకు వచ్చింది? అంతే కదా. ఎంతసేపు నాకు వద్దమ్మా అని చెప్తా. నేను ప్రతిసారి చెప్తా, అమ్మా నా పేరు తీసేవా ప్లీజ్, మళ్ళీ ఫోన్ చేద్దామా, బతులాడుకుంటాను నేను. అదే పరిస్థితి అయిపోతుంది. మళ్ళీ చేద్దామా, మీకు అది కావాలా, లోన్ కావాలా మేడం, మీకు క్రెడిట్ కార్డు వచ్చింది, క్రెడిట్ కార్డు నాకు వద్దమ్మా క్రెడిట్ కార్డు అంటే. వాడెవడో వస్తానని కుర్రాడు, వాడెవడో అనుకోవచ్చు పాప, చిన్నపిల్లాడు కాబట్టి వాడెవడో అదే ఆ అబ్బాయి వచ్చి కూర్చుని క్రెడిట్ కార్డు వాడుకుంటే నాకేమొస్తుందో బెనిఫిట్స్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేశారా? బుర్రకెక్కిచ్చాడు. మరి తీసుకున్నారా లేదా? నా దగ్గర ఒక క్రెడిట్ కార్డు ఉంది. ఓకే. నేను దాన్ని చాలా జాగ్రత్తగా మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు దాచిపెట్టుకున్నాను. ఓకే. దానికి 50-60 వేలు ఏదో లిమిట్ ఇచ్చాడు. నేను 3-5 వేలు కొనుక్కుంటా. అంతకంటే చచ్చినా కొన్న దాంతో నేను. నా భయంగా ఉంటుంది. అవునండి, హ్యాండిల్ చేయలేమనిపిస్తుంది జయ. అవునవును. డబ్బులుంటే కొనుక్కోవచ్చు, లేకపోతే ఎందుకు ఈ గోల? నిజం. అవునా కదా? నిజంగా. ఇక నా దగ్గర నాకుంది క్రెడిట్ కార్డు, ఇంకోటి అక్కర్లేదు అంటే ఊరుకోడు. వాళ్ళదే ఉంటే ఇలాగా మాది కూడా ఉండాలి కదా. అవును, ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలి, అది ఉండాలి. ఇప్పుడు నన్ను బతిలాడుతున్నారు ఎందుకంటే నేను కట్టేయగలనని. అలాగే అందరినీ బతిలాడతారు. ఆవిడకి అవసరమో వాడు తీసేసి. వాళ్ళ టార్గెట్స్ వాళ్ళ తప్పు పట్టడానికి లేదు. వాళ్ళకి ఇన్ని టార్గెట్స్ అని ఉంటాయి కదా. ప్రతి రోజు మీకు 10 lakhs లోన్ వస్తుంది, మీకు 5 lakhs లోన్ వస్తుంది, మెసేజ్లు. ఆ లక్షలు తీసుకుని ఏం చెయ్యాలి? కోట్లలో చెప్తున్నారు రమ్మగారు. అంటే నేను నా పరిస్థితి లక్షలు కాబట్టి చెప్తున్నాను. కోట్లు కూడా ఇస్తాయి బ్యాంకులు అని చెప్పి అసలు నాకు అనిపిస్తుంది, ఇట్లా కోట్లు ఇచ్చేస్తామంటారు. ఏంటి వీళ్ళకి, ఎట్లా కట్టలేకపోతే అప్పుడు ఏం చేస్తారా? నేను కట్టగలిగే వాళ్ళకే ఇస్తారు, తర్వాత వసూలు చేసుకుంటారేమో. మరి వాళ్ళు ఏ రకంగా వసూలు చేసుకుంటారు? పేపర్లు లేకుండా కూడా ఇచ్చేస్తామంటారు. ఏమి డాక్యుమెంటేషన్ అక్కర్లేదు, డబ్బుకి విలువ లేకపోయింది. చూసావా? అవునవును, డాక్యుమెంటేషన్ అక్కర్లా, నీ మొహం చూస్తే చాలు మాకు. అట్లానే ఉన్నారు. ఎంత చూపించు, కోట్లు లోన్లు ఇచ్చేస్తామంటారు, ఇంట్రెస్ట్ రేట్ తక్కువ అని చెప్తున్నారు. టెంప్ట్ అయిపోతారు కదండి. నార్మల్ కదా అది. మనం కట్టగలమా కట్టలేమా, అప్పుడు ఫ్యూచర్ సంగతి తర్వాత ఆయన మించి ఐడియాలజీ వచ్చేస్తుంది కదా. ఫ్యూచర్ మనం కట్టలేకపోతామేమో అని ఆలోచించము, అదే వస్తుంది కదా అనే ఆలోచన ఎక్కువ ఉంటది కదా. సంపాదన పెంచుకోవడం కంటే ఈ క్రెడిట్లు ఇవి పెంచుకోవటం గోల ఎక్కువగా ఉంటుంది. అవును. ఇంకా అసలు మామూలుగా వడ్డీకి ఇచ్చే వాళ్ళ సంగతి ఏమో గానీ, బ్యాంక్స్, కార్పొరేట్ బ్యాంక్స్ అని, గవర్నమెంట్ బ్యాంక్స్ అని, డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి నెంబర్ ఆఫ్ కాల్స్. ఏవైనా జయ, బ్యాంకుల్లో కూడా ఇప్పుడు మన అవసరాలకి బంగారం పెట్టచ్చు, ఆస్తులు పెట్టచ్చు, ఇళ్ళు వాకిళ్ళు స్థలాలు పొలాలు ఏవైనా పెట్టేసేయచ్చు. తీసుకోపోతే అక్కడే పడి ఉంటూ ఉంటాయి. కొంతమంది ఇవి ఎలా ప్లాన్డ్గా తీర్చుకోవాలి. గోల్డ్ పెట్టాం అవసరానికి, బంగారాలు అందుకే మరి ఖచ్చితంగా పెట్టాము. గోల్డ్ పెడితే ప్రతి నెల దాని ఇంట్రెస్ట్ కట్టుకుంటూ జాగ్రత్తగా సంవత్సరం 2 ఏళ్ళు తిరిగేసరికి అసలు కట్టి మన బంగారం తెచ్చుకుంటే అప్పు తీరిపోతుంది, బంగారానికి బంగారం ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి ఆదుకుంటుంది. స్థలాలైనా పొలాలైనా ఏదైనా ప్లాన్డ్గా చేయవలసిందే. ప్లాన్డ్గా చేయాలి కదా. ఎప్పుడూ కూడా అప్పు తీసుకోవడం తప్పేం కాదు. తీర్చగలిగే దారి చూసుకుని ఈ దారి ఉంది అని దీనికి వెళ్తే మీరు సేఫ్గా ఉంటారు. మీతో పాటు
మీ సమాజం, మీ ఫ్యామిలీ ఫ్యామిలీ అండి. ఫ్యామిలీ సేఫ్గా ఉంటుంది. చాలా మంది ఈ అప్పుల్లో ఇరుక్కునే ఫ్యామిలీతో సహా వెళ్ళిపోయే వాళ్ళు కనపడుతున్నారు. అవునవును. అంత పెద్ద వాటిలోకి వెళ్ళొద్దు. ఆసరా చూసుకుని చెయ్యండి. ఎస్. ఆసరా లేకుండా చేయబోకండి, జాగ్రత్త అంతే. నమస్తే. నమస్తే.